వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన యొక్క ఛానల్లో ఈసెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది మన యొక్క ఇన్స్టిట్యూట్ తరఫున. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు జాయిన్ అవ్వచ్చు. దాని యొక్క డీటెయిల్స్ మీకు చెప్తాం. సో ముందుగా ఈ వీడియోలో ఇంజనీరింగ్ ఫిజిక్స్కి సంబంధించి ఈసెట్లో 25 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సో 25 మార్క్స్ అంటే 25 క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఇందులో ఈ ఇంజనీరింగ్ ఫిజిక్స్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. దీంట్లో 2 మార్క్స్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, 2 క్వశ్చన్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుంచి వస్తాయి. సో ఈ వీడియోలో మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ నుండి వచ్చినటువంటి ప్రీవియస్ ఈసెట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది చూద్దాం. దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. సో ఫస్ట్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి స్టూడెంట్స్కి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, నౌ కమింగ్ టు ద క్వశ్చన్. ద dimension of the ratio of angular momentum and linear momentum. మనకి ఇక్కడ యాంగులర్ మొమెంటము, లీనియర్ మొమెంటం అనేది రెండు డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి. వాటి యొక్క రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రేషియో యొక్క డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ద డైమెన్షన్ ఆఫ్ రేషియో ఆఫ్ యాంగులర్ మొమెంటం అండ్ లీనియర్ మొమెంటం. అసలు యాక్చువల్గా యాంగులర్ మొమెంటం అంటే ఏంటి? యాంగులర్ మొమెంటం అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ యాంగులర్ వెలాసిటీ. వేరేజ్ లీనియర్ మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఈ రెండిటి యొక్క రేషియో ఉంది కదా, ఆ రేషియోని సింప్లిఫై చేసి డైమెన్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, డైమెన్షన్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంఎల్టీ ఫార్మ్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇది మీకు ఒక క్వశ్చన్ లాగా ఇస్తున్నాను. దీని ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మీకు సివిల్, సిఎస్సి, ట్రిపుల్ ఈ వాళ్ళకి జూన్ 2023 అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్గా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా యూనిట్స్ రాయండి, యాంగులర్ వెలాసిటీ యూనిట్స్ రాయండి, బై మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ యూనిట్స్ రాయండి, వెలాసిటీ యూనిట్స్ రాయండి. సింప్లిఫై చేస్తే ఒక పారామీటర్, ఒక ఫిజికల్ క్వాంటిటీ వస్తుంది. దాని యొక్క యూనిటే ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నమాట. నెక్స్ట్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇక్కడ 1 ఫెర్మి ఈజ్ ఈక్వివాలెంట్ టు ఫెర్మి అంటే మీరు ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే 10⁻² అంటే ఏంటి, 10⁻³ అంటే ఏంటి. 10⁻³ అంటే సెంటీమీటర్, వేరేజ్ 10⁻³ అంటే మిల్లీమీటర్. నెక్స్ట్ 10⁻⁶ అంటే మైక్రోమీటర్. నెక్స్ట్ 10⁻⁹ అంటే నానోమీటర్. 10⁻12 అంటే పికోమీటర్. వేరేజ్ 10⁻15 అంటే ఫెర్మి. 10⁻15 వచ్చేసరికి ఫెర్మి. 10⁻15 ఫెర్మి. అంటే ఆన్సర్ వచ్చేసరికి 10⁻15 మీటర్స్. కొన్నిసార్లు దీన్నే సెంటీమీటర్స్లో కూడా అడుగుతారు, 10⁻13 సెంటీమీటర్స్. ఈ క్వశ్చన్ సివిల్, సిఎస్సి, ట్రిపుల్ ఈ వాళ్ళకి జూన్లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. అంటే 2023లో అడిగినటువంటి ఈసెట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది చూడండి. ఇఫ్ ద ఫోర్స్ ఎఫ్, వెలాసిటీ v, టైమ్ t are taken as fundamental units. Fundamental units అంటే which are the fixed one అంటే fundamental units. Then the dimensions of mass are. అసలు ఫస్ట్ ఈ ఫోర్స్, వెలాసిటీ, టైము, మాస్, ఈ మూడింటికి, ఈ 4 క్వాంటిటీస్కి ఏదైనా రిలేషన్ ఉందా అనేది చూసుకోండి. సో మనకి ఉన్నటువంటి రిలేషన్ F = ma.
దట్ మీన్స్ ఎఫ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ వచ్చేసరికి వెలాసిటీ బై టైం. ఓకే, ఏ మీన్స్ యాక్సలరేషన్ కదా. సో యాక్సలరేషన్ మీన్స్ వెలాసిటీ బై టైం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నీకు కావాల్సినటువంటి టర్మ్ ఏంటి, డైమెన్షన్స్ ఆఫ్ మాస్. సో మాస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ టైం బై వెలాసిటీ. సో ఫోర్స్ ఇంటూ టైం బై వెలాసిటీ. సో దీని నుండి ఏం రాయొచ్చు అంటే ఎఫ్ టి వి సారీ ఎఫ్ విటి. ఇది ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఎం ఈక్వల్ టు ఎఫ్టి బై వి. దట్ మీన్స్ ఎఫ్టి ఎఫ్టి వి పవర్ -1. సో ఎఫ్ పవర్ 1, టీ పవర్ 1, వి పవర్ -1. సో ఇక్కడ చూడండి, ఎఫ్ వి ఇన్వర్స్ టీ. సో ద ఆన్సర్ ఈస్ దిస్ వన్, వెరీ సింపుల్ వన్. పెన్ అనేది పెట్టాలి అసలు. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ, ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ కాబట్టి ఏ మీన్స్ యాక్సలరేషన్ వెలాసిటీ బై టైం. సో మాస్ ఈక్వల్ టు ఎఫ్టీ బై విఐ. సో ఎఫ్ ఇంటూ టీ ఇంటూ వి పవర్ -1. ఇది మెకానికల్కి జూన్ 2023లో అడిగినటువంటి ఈ సెట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, ఇఫ్ ద యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ అండ్ వెలాసిటీ డబుల్డ్, దెన్ యూనిట్స్ ఆఫ్ పవర్. ఓకే, అసలు పవర్ ఈక్వల్ టు ఏంటి? పవర్ అంటే పవర్ డెఫినేషన్, పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం. వర్క్ బై టైం. ఓకే, సో పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం. వర్క్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఓకే, వర్క్ అంటే ఇక్కడికి వచ్చేసరికి ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. డిస్టెన్స్ బై టైం. టైం ఉంది కదా, టైం. సో ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే ఫోర్స్ యూనిట్స్ డబుల్ చేశాడు, వెలాసిటీ యూనిట్స్ డబుల్ చేశాడు. ఇక్కడ దీన్ని చూడండి, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ బై టైం అంటే వెలాసిటీనే. డిస్టెన్స్ బై టైం అంటే వెలాసిటీ. ఓకే, సో దీని నుండి ఇప్పుడు ఫోర్స్ యూనిట్స్ని డబుల్ చేశాడు. ఫోర్స్ యూనిట్స్ ఏంటి? న్యూటన్. వెలాస్టిక్ యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. దాన్ని కూడా డబుల్ చేసాడు. డబుల్ అంటే 2 టైమ్స్. సో ఇప్పుడు ఇది ఏమైంది? 4 ఇంటూ న్యూటన్ మీటర్ పర్ సెకండ్. అంటే ఫోర్స్ యూనిట్ న్యూటన్ మీటర్ పర్ సెకండ్ అయితే ఇక్కడ ఇది ఏమైంది? 4 ఇంటూ న్యూటన్ మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు ఏంటంటే ఆన్సర్ 4 టైమ్స్ అయింది. సో దట్ మీన్స్ బి హాఫ్డ్ కాదు, బి డబుల్డ్ కాదు, బి క్వాడ్రప్లడ్. సో 4 టైమ్స్ అయింది కాబట్టి ఇది ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ సంబంధించి. ఓకే, సో మన ఛానల్ని మీరు ఫాలో అయితే ఇలాంటి ఈసెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్ని సబ్జెక్ట్స్లోనూ. అండ్ ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్ లెవెల్ నుండి ఈసెట్ ప్లస్ పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ అండ్ జాబ్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ఫస్ట్ బ్యాచ్ అనేది ప్రజెంట్ రన్ అవుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్, ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్. మీకు ఇప్పుడు చెప్పినటువంటి క్వశ్చన్స్లో ఏదైనా డౌట్ కనుక ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి ఆన్సర్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.